నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న భూభారతి చట్టం వల్ల ప్రజల భూ సమస్యలు త్వరగా పరిష్కారం పొందుతున్నాయని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. మంగళవారం లక్ష్మణచంద మండలం కనకాపూర్, నిర్మల్ గ్రామీణ మండలం అక్కాపూర్లో నిర్వహించిన గ్రామ రెవెన్యూ సదస్సుల్లో కలెక్టర్ పాల్గొన్నారు. పెడతలేదు అవి ఎలాంటి అమ్మాలి పర్సన్ పేరు మీద ఎక్కింది. అది తల్లి మరి మా భూమిని సొంతం నేను చేసుకుంటున్నాను ఉన్నది సత్యపాల్ రెడ్డి నేర్చుకున్నారు. అమ్మలే సత్యపాల్ రెడ్డి ఆయన ఎప్పుడు అయింది. కొత్త రావట్లేదా? నీ నెంబర్ రావట్లేదా? ఏ నెంబర్ రావట్లేదు? సేమ్ 1-3 ఉంది. ఇప్పుడు ఇసుక క్వారీ నిర్వాహకుల నిర్లక్ష్యంతో ప్రమాదంగా మారిన రహదారులు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గ వీనవంక మండలం పోతిరెడ్డిపల్లి గ్రామం నుండి కొండపాక గ్రామానికి వెళ్లే రోడ్డుకు ఇరువైపులా నిలిపి ఉంచిన ఇసుక లారీలు వచ్చే వాహనదారులకు గంటల తరబడి లారీల మధ్య ఇరుక్కొని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వాహనాల మోతతో గ్రామాలు ఉలిక్కిపోతున్నాయి. ప్రభుత్వం కోట్ల రూపాయలతో నిర్మించిన రహదారులు ధ్వంసం అవుతున్నాయని గ్రామస్తులు తెలిపారు. పోతిరెడ్డిపల్లి క్వారీ మొత్తం దారంతా అటుపై పెట్టిండ్రు. రోడ్డు వెహికల్ పోవడానికి కూడా ప్లేస్ లేదు ఇక్కడ. మొత్తం 2469 లారీ దుమ్ము ఈ రేంజ్లో వస్తుంది. మొత్తం రోడ్డు మీద అటుపై పెట్టిండ్రు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నిరసన కార్యక్రమం, వెన్నుపోటు దినం అను కార్యక్రమం ప్రతి నియోజకవర్గంలో జరపాలని ఆయన సూచించారు. ఆయన సూచనల మేరకు జరుగు వెన్నుపోటు కార్యక్రమంకు పార్టీ కార్యకర్తలు, ప్రజలు ముందుకు రావాలని, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా సంవత్సరం అయిపోయిందని, సూపర్ 6 పథకాలు ఏ ఒక్కటి అమలు కాలేదని, అలాగే ఇంటింటికి వెళ్లి రేషన్ వాహనాలను ఆపేసి ప్రజలు మళ్లీ రేషన్ దుకాణాల వద్ద పడిగాపులు గాసే రోజు తీసుకువచ్చారని
పార్టీ నాయకులు, మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జెట్టి గురునాథరావు అన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారికి వెన్నుపోటు పొడవు అనేది వెనతో పెట్టిన విద్య. మరి గత సంవత్సరం కాలంగా ఆయన చెప్పిన కార్యక్రమం ఏవి అమలు చేయకపోగా తిరిగి గతంలో ఉన్న కార్యక్రమం, ముఖ్యంగా పేద ప్రజలకు అందరూ కూడా ఇబ్బంది లేకుండా ఎంతో సౌకర్యంగా ఉన్న రేషన్ సరఫరాను కూడా ఆఫ్ చేశారంటే ఆయన ప్రజలను ఏ రకంగా హింసిస్తున్నారో అర్థమవుతుంది. దీనిపైన అందరూ కూడా కోపంతో ఉన్నారు, ప్రజలందరూ కూడా వ్యతిరేకంతో ఉన్నారు. వారందరూ వ్యతిరేకితే రేపు జూన్ 4 జరగబోయే వెన్నుపోటు దినంగా ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నాం. కర్నూలు జిల్లా ఆదోనిలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ నందు 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్ సిఐల వారి ఆధ్వర్యంలో బక్రీద్ పండుగ సందర్భంగా మత పెద్దలతో చర్చలు నిర్వహించడం జరిగిందని, ఇందులో ముస్లిం మత పెద్దలు, విశ్వ హిందూ పరిషత్ హిందూ సోదరులు పాల్గొనడం జరిగిందని, బక్రీద్ పండుగ సందర్భంగా ఎలాంటి ఘర్షణలకు చోటు లేకుండా అందరూ కలిసిమెలిసి చేసుకోవాలని, ఎవరైనా ఘర్షణలకు దారితీస్తే వాళ్లపై కఠిన చర్యలు తీసుకోబడునని, అలాగే బక్రీద్ పండుగ రోజు ఎవరైనా ఆవులు కోయడానికి తెస్తే వాళ్లపైన కఠిన చర్యలు తీసుకోబడునని, కావున అందరూ కలిసిమెలిసి పండుగ జరుపుకోవాలని అంటూ ఆదోని సిఐ వారు తెలిపారు. మేము ఇప్పుడు ఈరోజు మా గౌరవ జిల్లా ఎస్పీ సారు, మా ఆదోని ఎస్డిపో మేడం గారు వారి సూచనల మేరకు మేము టౌన్లో ఉండేటువంటి 3 ఇన్స్పెక్టర్లము, 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్ 3 సిఐలము ఇప్పుడే వచ్చేటువంటి బక్రీద్ 7వ తారీఖు జరిగేటువంటి బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం పెద్దలు, హిందూ పెద్దలతో పీస్ కమిటీ మీటింగ్ ఇప్పుడే ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో కొన్ని విషయాలు ఆల్రెడీగా ప్రతి సంవత్సరం మాట్లాడుకునే విషయాలని చర్చించడం జరిగింది. ప్రధానంగా ఇందులో మనకు ఆదోన్లో ఈ మతపరమైనటువంటి కావచ్చు, పట్టణంలో ఉండేటువంటి మంచి వాతావరణం నెలకొల్పాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. బోత్ సైడ్ నుంచి కూడా పెద్దలు సహకరిస్తామన్నారు. వాళ్ళు కూడా ప్రెస్టేజ్గా ఫీల్ అయ్యి, లేదు సార్ ఎక్కడా కూడా మనకు ఆదోన్లో చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకూడదు, దానికి మేము 100% కోఆపరేట్ చేస్తామని కూడా వాళ్ళ మాట ఇచ్చారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న రేషన్ సన్న బియ్యంపై కృతజ్ఞతగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, పౌర సరఫరా శాఖ మంత్రి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అలాగే కోరుట్ల పట్టణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జువాడి నరసింహరావు గారికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మెట్పల్లి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు జటిలింగం, 7వ వార్డ్ ఇన్ఛార్జ్ శ్రీ అబ్దుల్ జాకిర్ ఆధ్వర్యంలో జరిపారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక సన్న బియ్యం ఇస్తున్నారు, మళ్ళా 3 నెలల బియ్యం కూడా ఇస్తున్నారు. రేవంత్ రెడ్డి సార్కు, నరసింహారావు సార్కు థ్యాంక్ యూ సార్. ఎన్ని సంవత్సరాల నుంచి మేము దొడ్డు బియ్యం తిన్నాం. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత సన్న బియ్యం ఇవ్వడం జరిగింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి, వాళ్ళ ప్రభుత్వానికి మరియు నరసింహారావు గారికి ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక అనేక సంక్షేమ పథకాలను చేపట్టి
ఉగాది నుండి ఈరోజు సన్నబియ్యం కార్యక్రమాన్ని ప్రతి రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. అలాగే వర్షాకాలం సందర్భంగా 3 నెలల రేషన్ పంపిణీ ఈ రోజు నుంచి ప్రారంభిస్తుందని మేము తెలియజేస్తున్నాం. యువటి నరసింహారావు కృష్ణారావు గారి ఆదేశాల మేరకు ఈరోజు అన్ని వార్డులలో కూడా కార్యక్రమాలు చేపడుతున్నాం. ఏదైతే రేషన్ బియ్యం 3 నెలలు ఇచ్చిన తర్వాత మళ్ళీ విడుదల వారీగా అన్ని నిత్యావసర సరుకులు కూడా రేషన్ షాపుల ద్వారానే ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని చైతన్యనగర్లో గల శ్రీ మురళీకృష్ణ దేవాలయం 15వ వార్షికోత్సవం ఈరోజు అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. ఉదయం నుంచే భక్తుల రాకతో ఆలయ ప్రాంగణం భక్తి శ్రద్ధలతో నిండిపోయింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా వర్ధన్నపేట నియోజకవర్గం 14వ డివిజన్ ఎన్ మాముల ఇందిరమ్మ కాలనీ ఫేజ్ 1లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగినది. ఇందిరమ్మ కాలనీ ఫేజ్ 1 కాలనీలో పార్టీ జెండాతో పాటు జాతీయ పతాకాన్ని ఎగురవేయడం జరిగినది. రేవంత్ అన్న నాయకత్వం రేవంత్ అన్న నాయకత్వం రేవంత్ అన్న నాయకత్వం రాహుల్ గాంధీ నాయకత్వం సోనియమ్మ నాయకత్వం. పైన్సా పట్టణంలోని ఎస్ఎస్ జెన్నింగ్ ఫ్యాక్టరీ నందు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధన సుదీర్ఘ ఉద్యమం వీరోచిత పోరాటమని స్మరిస్తూ ఉద్యమకారులకు ఘనంగా సత్కరించి అభినందించిన స్థానిక ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్. కనీసం నా నియోజకవర్గంలో నేను తెలంగాణ కోసం పోరాడిన మా సోదరులకు ఒక స్వాగతం పెట్టాలని ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి వచ్చేసిన మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు గారు, జనకర్ గారు, తెలంగాణ ఫోరం అధ్యక్షులు డాక్టర్ రామకృష్ణ గౌడ్ గారు, తాజా మాజీ ఎంపీ ప్రసాద్ గారు, అదేవిధంగా కోశెట్టి గారు, మాజీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మంజేష్ గారు, ఇప్పుడున్న టౌన్ అధ్యక్షులు రాము గారు, అదేవిధంగా కౌన్సిలర్ కోశెట్టి గారు, డాక్టర్ పింగ్లే గారు,
మన పోటీ కిషన్ గారు, రఘువీర్ గారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వాస్తవంగా ఇప్పుడే రాజేష్ బాబు చెప్పారు, మన తెలంగాణ భూమి మీద తెలంగాణ కోసం కొట్లాడిన ఆ భూమిలో అట్లా మట్టిలో అట్లా రక్తం ఉంది. నిజాంతో పోరాటం చేశాం, మన తెలంగాణ మనకు కావాలని పోరాటం చేశాం. అన్ని చేసిన తర్వాత కూడా ఈరోజు చూస్తే మనం ఏదైతే సాధించుకుంటాం, నీళ్ళు నిధులు నియామకాలు ఇప్పుడు కూడా 11 సంవత్సరాలు పూర్తిగైన తర్వాత కూడా గత పాలకులు తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని వర్గాలకు న్యాయం చేస్తాం. అందరికీ అన్నమయ్య జిల్లా రాజంపేటలోని శివ డాన్స్ అకాడమీ 22వ వార్షికోత్సవ వేడుకలు SA1 కళ్యాణ మండపంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. చిన్నారులచే శాస్త్రీయ, జానపద, సినీ నృత్యాలు, కరాటే, నాన్చాక్, సంగీతం, చిత్రలేఖనం ప్రదర్శనలు నిర్వహించారు. శివ డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో అద్భుతమైన సాంస్కృతిక విన్యాసాలతో సుమారు 120 మంది కూచిపూడి నృత్య విద్యార్థినులతో ఒకేసారి ఒకే వేదికపై ఆకట్టుకునే అభినయంతో నృత్య విన్యాసం అదరహో అనిపించారు. ఈ వేసవి సెలవులను చిన్నారులు సద్వినియోగం చేసుకునే విధంగా శివ డాన్స్ అకాడమీ అవకాశం కలిగించినందుకు మాస్టర్ పెనిగలపాటి శివప్రసాద్కు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ చిత్రకారుడు నాయని గిరిధర్, వేణు, అనురాధ, గంగారాం పాల్గొన్నారు. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం వెస్టుగూడెం గ్రామంలో భూలోకము తల్లి జాతర మహోత్సవంలో వచ్చిన మహిళా భక్తులకు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ అధ్యక్షులు మరియు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సుమారు 200 పట్టు చీరలకు పైగా మహిళా భక్తులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు ఇనగంటి బాపనదొర, రామసేన సభ్యులు, గ్రామస్తులు తదితర భక్తులు భారీ సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడుగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు మీకు అందరికీ తెలిసిందే. నిన్న మేము ఏదో కార్యక్రమంలో పాల్గొనడానికి బయలుదేరుతుంటే గోనగూడెం నుంచి కొంతమంది కుర్రోళ్ళు నా కారుకి అడ్డంగా వచ్చి, సార్ 3 రోజుల నుంచి మీకోసం వెయిట్ చేస్తున్నాం సార్, ఇది మేము గోనగూడెంలో వెస్ట్ గోనగూడెంలో భూలోకమ్మ తల్లి పండుగ చేసుకుంటున్నాం, అక్కడ గరగలు ఎత్తుంది, ఇవాళ మనకి బోనాలు ఎత్తుతున్నామండి, అక్కడ ఆడవాళ్ళందరూ రెడీగా ఉన్నారు, బోనాలు ఎత్తుకోవడానికి ఇంకో అరగంటలోని మీరు ఇలాగా మాకు దొరక్కే ఇలాగ ఇబ్బంది పడుతున్నామని చెప్పని 3 కుర్రోళ్ళు పరిగెత్తున్నారు. ఏ పేర్లమ్మ వాడి పేర్లు? శ్రీను, కృష్ణ, వీరబాబు, సుబ్రహ్మణ్యం అని చెప్పిన కుర్రోళ్ళు వచ్చారు. వాళ్ళు భూలోకమ్మ తల్లి కమిటీ, అలాగే దుర్గ అని చెప్పి ఒక అబ్బాయి ఆ దుర్గమ్మ తల్లిగా ఉండి సేవ చేస్తున్నాడు. మేము వెంటనే వచ్చి ఇక్కడికి కొబ్బరికాయ కొట్టాం. వీళ్ళందరూ ఉత్సాహం చూసిన తర్వాత నేను వాళ్ళందరూ ఒక 100 మంది ఆడవాళ్ళు, ఒక 30 మంది ఎంతమంది ఆడవాళ్ళు నుంచి ఉన్నారు. ఏమ్మా నేను ఎవరో తెలుసా మీకేనంటే, సార్ మీరు కంబాల శ్రీనివాసరావు అని చెప్పన్నారు. నాకు చాలా సంతోషం అనిపించింది. నాకు గోనగూడెంలో కూడా నేను ఎప్పుడు ఇక్కడ రాలేదు. సో వాడి పేరు చెప్పేటప్పుడు నాకు చాలా సంతోషం అనిపించి, సరే అమ్మా నేను రేపు వస్తాను, మీ ఊళ్ళో ఎంతమంది ఉంటే అంతమంది చీరలు రాయించుకోండి అని చెప్పాను అన్నాను. ఊళ్ళో ఎంతమంది రాయించుకుంటే అంతమందికి కూడా దాదాపుగా 120 మంది 115 మంది రాయించుకున్నారు. భూలోకమ్మ తల్లికి చీర పెట్టి, అలాగే మన కటకం చలం గారు, మన మాజీ ప్రెసిడెంట్ అయినటువంటి కోరుకొండలో ప్రముఖ వ్యక్తి అయిన వారిని కూడా ఆహ్వానించి, ఇక్కడ ఎవరైతే ఆ కమిటీ సభ్యులు వాళ్ళు, తర్వాత ఈ ఆడవాళ్ళందరినీ ఆహ్వానించి ఈ రోజుని ఎంతమంది ఆడవాళ్ళు పాల్గొంటే అంతమందికి కూడా దాదాపుగా 115 చీరలు ఎన్నో ఆ చీరలన్నీ అందరికీ పంపిణీ చేయడం జరిగింది. హిందూ ధర్మం గురించి, మన భారతదేశంలో ఉండే అన్ని మతాల వాళ్ళు కలిసిమెలిసి ఉండాలని చెప్పిన భావజాలను పంచుకుంటూ అన్య మతస్థులను గౌరవించాలి. అలాగని చెప్పి చాలామంది కొంతమంది క్రిస్టియన్లు కూడా వచ్చి తీసుకున్నారు. అలాగే మన హిందూ వాళ్ళకు కూడా, హిందూ ధర్మంలో ఉండే వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు. నేను అందరికీ కూడా హిందూ ధర్మం యొక్క గొప్పతనం గురించి చెప్తూ, అలాగే రేపు పొద్దున్న రాబోయే కాలంలో కూడా భారతీయ జనతా పార్టీ అంటే నరేంద్ర మోడీ గారు చేస్తున్న విశిష్టమైన సేవలు కానీ, అలాగే మా రాష్ట్ర నాయకులు పురంధరేశ్వరి గారు కానీ, మా నాయకుడు సోము వీర్రాజు గారు కానీ, మా బిక్కిన విశ్వేశ్వరరావు గారు, అలాగే పిక్కి నాగేందర్ గారు, ఇలా ఎవరైతే ప్రముఖులు ఉన్నారో మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ విశిష్టత ఏంటి, మా వాళ్ళు ఈ విధంగా పనిచేస్తున్నారు,